దైవ సేవకుడైన పేతురు గారు ఆ చెరలో నుండి బయటికి రావడానికి కారణం ఏంటి అంటే సంఘము చేస్తున్న ప్రార్థన. ప్రియ సంఘమా, ఈరోజు నువ్వు సంఘంలో ఎలాంటి ప్రార్థన కలిగి జీవిస్తున్నావు? నీ సేవకుడి పట్ల, నీ సేవకురాలి పట్ల, నీ సేవకుడి కుటుంబం పట్ల నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? సంఘము చేసిన ప్రార్థన చెరసాలు విడిపోయినట్లు ఈరోజు నీ సంఘములో, నీకొచ్చిన కుటుంబంలో నువ్వు చేసే ప్రార్థన, నీ సంఘము విడుదల కలగాల. నువ్వు చేసే ప్రార్థన ద్వారా సంఘంలో అద్భుతాలు కలగాల. నువ్వు చేసే ప్రార్థన ద్వారా సంఘంలో ఆశ్చర్య కార్యాలు జరగాల. నువ్వు చేసే ప్రార్థన ద్వారా తప్పిపోయిన పెట్లు మరలా వెనక్కి రావాలి. ఈరోజు నేను అంటున్నాను, సంఘము చేసే ప్రార్థనలో బలం ఉంది. నీ సంఘములో నువ్వు బలమైన ప్రార్థన కలిగి ఉండాలి. నీ సేవకుడి పట్ల నువ్వు విధేయత కలిగి ఉండాలి. నీ సేవకుడి పట్ల భయము భక్తి కలిగి ఉండాలి. నీవు అలా నువ్వు జీవించిన రోజున నీ సంఘం అభివృద్ధి పరచబడుతుంది, నీ సేవకుడు కూడా దీవించబడతాడు.